నమస్కారం స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీ వరలక్ష్మి వ్రత పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు. శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది మంగళగౌరి పూజలు, వరలక్ష్మి వ్రతాలు. ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇల్లాళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే అత్యంత పవిత్రమైన శ్రీ వరలక్ష్మి వ్రత పర్వదినం. మరి ఇంతటి మంగళకరమైన రోజున ఆ అమ్మవారి లీలలను, మహిమలను పాటల రూపంలో వింటే మనసు పరవశించిపోతుంది కదూ. అందుకే ఈరోజు మన హలో స్వతంత్ర లైవ్ షోలో తన అమృత గాత్రంతో భక్తులను మైమరిపించే ప్రముఖ గాయని శ్రీదేవి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లక్ష్మీదేవి మహిమలను చాటి చెప్పే ఎన్నో అద్భుతమైన పాపులర్ భక్తి పాటలతో ఈరోజు మనకి చక్కని అనుభూతిని అందించబోతున్నారు. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. వెల్కమ్ టు ద షో మ్యామ్. థ్యాంక్ యూ. సో మేము వినడానికి మీ పాటలన్నింటినీ కూడా చాలా రెడీగా ఉన్నాము. అయితే ముందుగా మీరు ఒక మంచి గాయని, ఎన్నో స్టేజ్ షోస్ చేసి చాలా ప్రశంసలు అందుకున్నారు. మరి ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా ప్రేక్షకుల కోసం ముందుగా మనం ఒక స్తోత్రంతో కానీ పాటతో కానీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్వతంత్ర టీవీ చూసే అందరికీ కూడా వరలక్ష్మి శుభాకాంక్షలు, వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ముందుగా నేను అమ్మవారిది స్తోత్రం చేస్తాను. హ్రీంకారాసన గర్భితాం నలసికా సౌక్లీం కళాభిభ్రతి సౌవర్ణాంబరధారిణి వరసుధా దౌతా త్రినేత్రోజ్వలా వందే వందే పుస్తకపాశమంకుశధరా స్రగ్భూషితాముజ్వలా త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. వావ్, ఎస్ మ్యామ్. అయితే ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రత పూజ ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో ఎలా జరిగేవి శ్రావణ మాసం మొదలవగానే? యాక్చువల్గా లక్ష్మీ పూజ అంటే చిన్నప్పటి నుంచి జరిగేది. పెళ్ళైన దగ్గర నుంచి మా అత్తగారు వాళ్ళ ఆనవాయితీది, మాకు లేదు. కానీ లక్ష్మీ పూజ అంతే చేసుకోవచ్చు, ఆనవాయితీలు ఏం అవసరం లేదు దీనికి. నిజానికి పెళ్ళైన దగ్గర నుంచి కొంచెం బాగా చేయడం, కొంచెం గ్రాండ్గా అనమాట. ఒక వారం 15 రోజుల ముందు నుంచే కూడా అన్నీ రెడీ చేసుకోవడం, అన్నీ శుభ్రం చేసుకొని అమ్మవారిని ఎట్లా చేద్దాం హడావిడి, ఎవరిని పిలవాలి, అందరినీ అంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి వాయినాలు ఇవ్వడం కానీ ఇదంతా జరుగుతుందా? ఎస్. అయితే ఈ సంగీత సాధనలో మరి పండగ రోజుల్లో ప్రత్యేకంగా మీరు ఎలాంటి కీర్తనలు నేర్చుకునేవారు? అంటే కీర్తనలు అంటే మాకు ఎప్పుడు టెంపుల్స్లో ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయండి. మాకు ఎప్పుడు కూడా ఏవో గుళ్ళలోనో ఏదైనా వినాయక చవితి వచ్చింది అనుకోండి, ఇప్పుడు వినాయకుడి పాటలే పాడాలి, ఇప్పుడు శివరాత్రి వస్తే అన్ని శివుడి పాటలే పాడాలి. మేము నేర్చుకుంటూనే ఉంటారు ఎప్పుడు, అంటే నిత్య విద్యార్థులాగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి మాకు. కొంతమంది అయితే లిస్ట్ ఇస్తారు, ఈ పాటలు కావాలి మాకు. సో మాకు వస్తే పాడతాం, లేకుంటే నేర్చుకుని పాడతాం. ఓకే. అంటే ఈ సాధన ఎన్ని రోజుల ముందు నుంచి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? మాకు చెప్తున్నా కదండి, అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడు రాదని, ఒక నిజానికి రాకపోయినా కూడా నెక్స్ట్ టైంకి ప్రిపేర్ అయ్యి నేర్చుకొని పాడాలి. మేము అట్లా ఎప్పుడు నేర్చుకుంటున్నాడు. మాకు అదే పని, మాకు పని పాట అంటే పనే, పాట పాడమే మా పని. అట్లాగే ఉంటుంది మాకైతే. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళము, ముగ్గురం సింగర్సే. ఓకే. అను సిస్టర్స్ అంటారు మమ్మల్ని. ముగ్గురం సింగర్సే, ముగ్గురం కూడా అన్ని రకాలు పాడతాం. భక్తి గీతాలు ఏంటి, మూవీ సాంగ్స్ ఏంటి, హిందీ, తమిళ్, కన్నడ అన్ని పాటలు పాడతాం మేము. లాంగ్వేజెస్ తమిళ్, కన్నడ కూడా వచ్చా? పాడతామండి. వాళ్ళు చెప్తారు, అంటే మాకు మేడం మాకు ఈ పాటలు కావాలంటే మేము నేర్చుకుని పాడతాం. ఇప్పుడు అంటే పాటలు కష్టతరంగా ఉంటాయా, కీర్తనలు కష్టతరంగా ఉంటాయా? కీర్తనలే కష్టతరం ఖచ్చితంగా. సినిమా పాటలు కొంచెం కొంచెం కష్టపడితే వచ్చేస్తుంది, ఈజీగానే వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. అంటే కష్టమైనవి ఉన్నాయి అవి కూడాను, ఏదైనా ప్రాక్టీస్ అండి అంతే. ఎస్. ఇప్పుడు లక్ష్మీదేవి అష్టప్రదాత, రైట్? సో అయితే అమ్మవారి వైభవాన్ని మహిమలలో నువ్వు వర్ణించే పాటల్లో మీకు బాగా కనెక్ట్ అయిన పాటలు ఏంటి? అన్నమయ్య కీర్తనలు చాలా ఉన్నాయండి, పాట పాడతాను. ఏమని
పొగడుదుమే ఇక నీను ఆమని సొబగుల అలమేల్ మంగ ఈమని పొగడుదుమే ఇక నీను ఆమని సొబగుల అలమేల్ మంగ ఈమని పొగడుదుమే తెలి కన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలో తెలి కన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలో ఉలకల మూలకల పొదులివి కదవే పలుమరు పువ్వుల పానుపులు ఉలకల మూలకల పొదులివి కదవే పలుమరు పువ్వుల పానుపులు ఏమని పొగడుదుమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగ ఏమని పొగడుదుమే. మ్యామ్, ఇప్పుడు ఈ సంగీత సాధన మీరు ఏ వయస్సులో మొదలు పెట్టారు? నిజం చెప్పాలంటే నాకు పెద్దగా ఏం సంగీతం ఏం రాదు. ఓ, మా అక్క వాళ్ళు పాడుతుంటే విని నేర్చుకున్నాను అంతే నేను. అంతే అంతే అంటే ఇప్పుడు మనకి స్వరాలు కానీ అలా ఇప్పుడు అలవోకగా పాడేస్తారు, అయినా కూడా మీరు నేర్చుకుని పాడతాను. నేర్చుకుని పాడేయగలరా? ఓకే. మా అక్కలు బాగా నేర్చుకున్నారు. 15 ఇయర్స్ నేర్చుకున్నారు. చాలా చాలా రోజులు నేర్చుకున్నారు. ఏలూరు మాది. ఏలూరులో మల్లా శ్రీరామూర్తి గారు అని మల్లాది బ్రదర్స్ వాళ్ళ నాన్నగారు, ఆయన దగ్గర నేర్చుకున్నారు. చిన్నప్పుడు వాళ్ళు పాడుతుంటే వింటూ ఉండదాని అంతే నేను. వింటూ నేర్చేసుకున్నారు. రైట్ మేడం, ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మీరు పాడిన హై పిచ్కి కావచ్చు, మనం రాగం చాలా శృతిలో తీసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు మనకి గొంతు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు ఏం లేదండి. అంటే చల్లనీళ్ళు అయితే ఎప్పుడు తాగము, ఫ్రిడ్జ్ వాటర్ తాగము అసలు. ఐస్ క్రీమ్ తినం. ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఈ 15 రోజులు ప్రోగ్రామ్స్ లేవు అంటే అప్పుడు తినేస్తాం, బయటకు వెళ్ళి కొనుక్కొని మరీ తినేస్తాం. ఇంకా వేరే ఏం లేవండి, అన్నీ తింటాం. నిమ్మకాయ కూడా అప్పుడప్పుడు అవాయిడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి మీకు, అంటే మనకు ఒక 10 రోజులు 15 రోజుల్లో మనకు ఒక షో ఉంది అని అంటే ఈ 1 మంత్ ముందు నుంచే మీరు కేర్ఫుల్గా ఉంటారా? ఏం లేదండి, ఏం లేదు. ఒక 2 డేస్ ముందే అంటే కొంచెం పబ్లిక్ ప్రోగ్రామ్ ఉంటాయి కదా పెద్ద పెద్ద, అలాంటివంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటాము. కొంచెం చలిగాలు తిరగకూడదు ఎక్కువ, జలుబు చేస్తుంది, మళ్ళీ పాడలేము సరిగ్గా, అంతే, అంతకంటే ఏం లేదు. ఎస్. ఇప్పుడు సాధారణంగా స్టేజ్ షోలలో లేదంటే ఈ పండుగ లీవుల్లో ప్రేక్షకులు మీ నుంచి ఎక్కువగా కోరే భక్తి పాట ఏది? ఎక్కువ జననీ శివకామని అడుగుతూ ఉంటారు. మేము పాడకపోయినా వాళ్ళే అడుగుతారు ఎక్కువ. అమ్మవారి పాట సావిత్రి గారు నటించిన నర్తన్శాల సినిమా నుంచి ఓకే, ఎక్కువ అదే రిక్వెస్ట్ వస్తుంది, అడుగుతూ ఉంటారు. మా కోసం ఒక 2 లైన్లు. అమ్మా అమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి అమ్మ భవానీ జననీ శివకామిని. ఎస్. ఇప్పుడు భక్తి పాటలు పాడేటప్పుడు మనకి కేవలం
రాగం తాళం ఉంటే సరిపోదు, మనం పాడేటప్పుడు భావం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనసుకి హత్తుకోవాలంటే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా పాడాలి ఆ పాటని. అయితే ఈ భక్తి భావం గొంతులో పలకడానికి మీరు ఇప్పుడు మానసికంగా ఆ స్థితిని ఎలా అలవర్చుకుంటారు? అమ్మవారి ముందు కూర్చొని పాడుతున్నట్టే ఉండాలి అంతే. ఉంటే మనకు వస్తుంది, ఫీల్ వస్తుంది. అంటే ఆ లిరిక్స్ అంతా ముందు చూసుకోవడము, దాని అర్థం తెలుసుకోవడం. ఉదాహరణకి భద్రాచలంలో వెళ్ళాము, ఆ రాముడు పిలవకపోతే మనం అక్కడ దాకా వెళ్ళి పాడలేం. ఆ అనుగ్రహం ఉండడం వల్లే మనం వెళ్ళి పాడతాం. ఓకే మేడం, మనకి కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మేడంతో మాట్లాడండి. హలో నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్తే అండి. మీ పాట చాలా బాగా పాడుతున్నారండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీకు కూడా. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాట వింటూ ఉంటే నిజంగా వరలక్ష్మి వ్రతం ఇంట్లో చాలా లక్ష్మీదేవి వచ్చిన ఫీలింగ్ ఉందండి మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా పాట రిక్వెస్ట్ చేస్తారా మేడంకి? ఆ పాట మాకోసం అండి. ఒక్కసారి ఓకేనా మేడం? ఇప్పుడు పాడింది అదే జనని పాటే అడిగారా మేడం? ఇందాకే పాడారండి. అవునా అండి? ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కాల్ ట్రై చేస్తూ మీ పాట మిస్ అయ్యారండి ఆవిడ. ఎస్. అయితే ఇందాక క్వశ్చన్లో ఉన్నాం మనం. ఆ భావాన్ని ఎలా అలవర్చుకుంటారు, అంటే ఆ మానసిక స్థితిని ఎలా అలవర్చుకుంటారు అనేది ముందు లిరిక్స్ అంతా చూసి ఆ భావం అర్థం చేసుకుంటారా? అంటే దేవుని చూస్తేనే మనకు వచ్చేస్తుంది ఆ భావం. అంటే ఎదురుకుండా పాడుతున్నప్పుడు స్వామి పిలిపించకపోతే మనం అక్కడ దాకా వెళ్ళలేము అసలు. మన దాకా వచ్చింది అంటే అనుగ్రహం ఉన్నట్టే. ఫీల్తో వచ్చేస్తుంది, ఆ ఫీల్ కూడా వస్తుంది పాడేటప్పుడు. ఓకే మేడం, ఇప్పుడు ఎప్పుడైనా మీకు అంటే మనకి పాటలు అంటే చాలా త్వరగా అర్థమైపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ కీర్తనలు కానీ భక్తి పాటలు కానీ పాడుతున్నప్పుడు అందులో ఏదైనా అర్థాలు అర్థం కాక అయినా కూడా అలాగే కొనసాగారా, లేదంటే ఆ అర్థాలని మళ్ళీ తెలుసుకుని పాడాలి? కొన్ని అర్థాలు తెలుసుకునే పాడాలి. ఎస్. ఇప్పుడు మీ సంగీత ప్రయాణంలో అమ్మవారి అనుగ్రహం లేదా ఏదైనా అద్భుతం జరిగినట్లు మీరు భావించిన సందర్భం ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు కాదుగా, నా చిన్నప్పుడు జరిగింది. లలిత సహస్రనామం మా ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు చదువుతూ ఉండేవారు. ఒకసారి నేను పుస్తకం చదివి మంచి కార్యక్రమం, మేము హైదరాబాద్ రావడం కారణం అదే, నిజంగా చెప్తున్నాను. ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. అమ్మవారు అంటే మా పాప పేరు కూడా అమ్మవారి పేరే పెట్టుకున్నా, లాస్యప్రియ మా పాప పేరు. ఓకే. ఒక మంచి అద్భుతం జరిగింది నిజంగానే, అమ్మవారి అనుగ్రహం వల్లే. ఓకే. అంటే సందర్భం ఏంటి? సందర్భం ఏం లేదు, అంటే మంచి అవకాశాలు వచ్చాయి మాకు. మేమందరం సెటిల్ అవ్వడానికి కారణం అమ్మవారే ఖచ్చితంగా. ఏదైనా హఠాత్తుగా అంటే అసలు ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇది జరిగిపోయింది అన్న సందర్భం ఏదైనా ఉందా? అలాంటిదైతే ఏం లేదు ఇంకాను. అంటే అలా సాగిపోయింది జీవితం సాఫీగా మెల్లిగా? అంటే అమెరికాలో మేము షోస్ చేశాను నేను. అదొక కళ అనమాట. మనం వెళ్తామా అనిపించేది, కానీ వచ్చింది అనుగ్రహం, అది కూడా కలిగింది. యూఎస్ఏలో షోస్ చేసి వచ్చాము. ఎస్. కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను అక్షర అండి. అక్షర గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి, రాజేంద్ర నగర్. ఓకే, మేడంతో మాట్లాడండి. హలో మేడం. హలో అక్షర, హాయ్. వరలక్ష్మి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అయిపోయిందా పూజ? అయిపోయింది మేడం. ఓకే, చెప్పమ్మా. అక్షర గారు, ఏదైనా పాట రిక్వెస్ట్ చేస్తారా మేడంకి, లేదంటే మీరు పాడతారా? మీకు నచ్చిన పాట ఒకటి పాడాను మేడం. అంటే తప్పకుండా. అమ్మవారి పాట. ఎస్. అక్షర గారు, మీ వయసు ఎంతండి? మా వయసు 16 మేడం. 16ఆ? ఓకే ఓకే, సరే మీకోసం మేడం ఒక మంచి పాట పాడతారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ,
చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడితనాంచారి శోభానే 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 శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుగు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభానే 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 శోభానే. ఎస్ అక్షర గారు విన్నారా? మేడం చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. పూజ అయిపోయిందా అక్షర? చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ వరలక్ష్మి పూజ అయిపోయిందా అక్షర? అయిపోయింది మేడం. మంచి హస్బెండ్ కోసం చేశారా? ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అక్షర. నచ్చిందా పాట? అక్క మేడం చాలా నచ్చింది మేడం. అక్క అక్క చాలు పర్లేదు. థ్యాంక్ యూ అక్షర, ఇలాగే కాల్ చేస్తూ ఉండు. బాయ్ అక్క. బాయ్. ఎస్ 16 సంవత్సరాల అమ్మాయి మీకోసం కాల్ చేసింది మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ పాట ఎంత నచ్చితే చూడండి. ఎస్ మేడం, ఇప్పుడు ఇప్పటి తరం యువత ఎవరైతే ఉన్నారో భక్తి పాటలను వినడానికి నేర్చుకోవడానికి ఎంతవరకు ఆసక్తి చూపిస్తున్నారు అంటారు? ఇప్పుడు ట్రెండ్ వచ్చిందండి, అందరు చక్కగా వింటున్నారు. భజన్ జామింగ్ చాలా మంది భక్తిగా ఉన్నారు, చాలా బాగున్నారు. ఇప్పుడు పిల్లలు బాగా చక్కగా వింటున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సింగర్స్ని కూడా మంచి ట్రెండ్ వచ్చింది ఇప్పుడు. ఎస్ ఇప్పుడు భజన జామింగ్ అని కూడా కొత్తగా ఒకటి మొదలు పెట్టారు మన వాళ్ళు. దానివల్ల కళాకారులకి కూడా చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. చక్కగా వింటున్నారు, మంచిదే కదా. వీక్లీ ఎక్కడికి ఇక్కడికి వెళ్ళిపోకుండా ఫంక్షన్స్ ఇవన్నీ కాకుండా చక్కగా భక్తిగా ఉంటే సంతోషమే కదా. అవును, బాగుంది. ఎస్ మీకు బాగా ప్రశంసలు తీసుకొచ్చిన పాట ఏదైనా స్టేజ్ షోలో పాడింది కానీ అదేనా ఉందా? అన్నీ పాడుతూ ఏది పాడినా బాగుందని అంటారు. ఎస్ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి ఒక పాట ఉంది సప్తపదిలో. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ శుభదాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి సర్వగదాత్రి శుభదాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి సర్వగదాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్థ శాంతన భువన పాలిని కుంకుమరాగ శోభిణి కుసుమరాగ సంశోభిణి మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. ఇప్పుడు శ్రీదేవి మ్యామ్, ఇంత స్పష్టత అంటే తెలుగు కీర్తనలు పాడుతున్నప్పుడు ఇంత స్పష్టత రావాలంటే ఏం చేయాలి? బాగా నేర్చుకోవడం, బాగా వినడం, ఇంకా వింటూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మనం. ఎస్ మేడం, ఈ శ్రీరంగపదం ఆల్బమ్ గురించి చెప్పండి. మేము ముగ్గురు అక్కచెల్లెలం కలిసి శ్రీరంగపదం అని పాడాము.
మొన్న లాస్ట్ ఇయర్ భోగి రోజు రిలీజ్ అయింది. అది చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా రిలీజ్ అయింది. ఓకే. ఉమ్. దేంట్లో అయినా అంటే మనకి దొరుకుతుందా? స్పాటిఫైలో కానీ యూట్యూబ్లో కానీ? మనకి స్పాటిఫైలో ఉంది, యూట్యూబ్లో ఉంది. అన్నిట్లో ఉంది. శ్రీరంగ పదం అంటే కొట్టేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే. ఇంకా అంటే ఇది ఫస్ట్ ఆల్బమా మ్యామ్ ఇది? ఆల్రెడీ చాలా రికార్డింగ్స్ చాలా పాడా, కానీ మేము మా ఓన్గా చేసింది ఇది. ఓకే, ఓన్గా కంపోజ్ చేసి మీరు రిలీజ్ చేశారు దీన్ని. ఓకే. సో కంపోజ్ మేము చేయలేదు, నాగరాజు గారు అని ఒక ఆయన చేశారు. ఎస్ మేడం, ఇప్పుడు ఈ యువతరం అంటే ఈ కాలంలో ఉన్నటువంటి ఈ జనరేషన్ అంతా కూడా ఈ పండుగలు పూజలు అనేవి కేవలం సోషల్ మీడియా వరకే పరిమితం అవుతున్నాయా, లేదనంటే అందరూ నిజంగానే పాటిస్తున్నారు అనుకోవచ్చా? లేదు, చేస్తున్నారండి, అందరూ భక్తిగానే ఉన్నారు. అంటే కొంతమంది ఉంటారేమో, అంటే హంగులు అంతే అవసరం లేదు, భక్తి ప్రధానం. చేస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు చక్కగా. చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా ముస్తాబయ్యి చక్కగా ముద్దుగా రెడీ అయ్యి బాగున్నారు, బాగా చేస్తున్నారు. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇలా సంగీతం ఫీల్డ్లోకి రావాలి అనుకునే వాళ్ళు, గాయకులు అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అసలు ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఏదైనా చేస్తే డెడికేటెడ్గా చేస్తున్నారండి. అంటే నేర్చుకోవడం కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. మా చిన్నప్పుడు అంటే దూరాలు ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవడం అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఆన్లైన్లో అన్ని ప్రతిదీ కూడా యూట్యూబ్లో వస్తుంది. మన కీబోర్డ్ నేర్చుకోవాలన్నా క్లాసెస్ దానిలో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. మనం ప్రత్యక్షంగా నేర్చుకుంటే ఇంకా బాగా వస్తుంది. అవైలబుల్ లేని వాళ్ళకి ఓకే, ఆన్లైన్ కూడా నేర్చుకోవచ్చు. మా సిస్టర్ నేర్పిస్తుందండి, అనురాధ గారు. ఓకే. తను నేర్పిస్తుంది. ఒక మీ దిల్సుఖ్ నగర్లో ఒక స్కూల్లో టీచర్గా తను చేస్తుంది, తను నేర్పిస్తుంది. ఓకే. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఏదైనా ముగింపు పాట, మనం ఒక మంచి పాటతోటి ప్రోగ్రామ్ ముగిద్దాము. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, సకల భోగ సౌభాగ్యలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి దేవి. అఖిల దాంట్లో యాక్చువల్గా ఇందాక పాడాను ఆ పాట, కానీ ఈ చరణంలో వస్తుంది అన్ని అష్టలక్ష్ములు. మొత్తం అన్ని అవతారాలు ఏవైతే ఉన్నాయో లక్ష్మీదేవత అవన్నీ వచ్చేస్తాయి దీంట్లో మనకి. నైస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, నిజంగానే ఈరోజు మన షోలో హలో స్వతంత్ర లైవ్ షోలో గాయని శ్రీదేవి గారి మాటలు పాటలతో ఎంతో మంగళకరంగా సాగింది. సో ప్రముఖ గాయని శ్రీదేవి గారి మధురమైన గొంతులో లక్ష్మీదేవి మహిమలను వింటుంటే సమయమే తెలియలేదు. అమ్మవారి పాపులర్ పాటలతో మన స్టూడియోనే కాకుండా ప్రేక్షకుల ఇళ్లను కూడా భక్తి రసంతో నింపినందుకు శ్రీదేవి గారికి మా స్వతంత్ర టీవీ తరపున, మా స్వతంత్ర ప్రేక్షకుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ అండి, స్వతంత్ర టీవీకి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. ఎస్, ఈ వరలక్ష్మి వ్రతం మీ అందరి జీవితాల్లో అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను నింపాలని ఆశిస్తున్నాము. సో మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.